మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు రెండు సీట్లు గెలిచారు. నువ్వు మాకొద్దని చీకొట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం రాష్ట్రంలో 93% ఎన్డీఏ అభ్యర్థులనే గెలిపించారు. అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడమే కాకుండా ఎక్కడికక్కడ ఈరోజు రాష్ట్రం మొత్తం ఏకపక్షంగా నిర్ణయం చేశారు. కానీ అతను చేసిన పాపాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి, ఏలేరులో ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ పూర్తయి ఉంటే ఈరోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే మరిగా ఎక్కడ చూసినా మురిక్కాలో పనులన్నీ మిగిలిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక తంట మట్టే లేదు, కాలువల పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్లో 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. బుడమేరుంది, దాన్ని గంటలు పెట్టాడు. మేము వచ్చింది 80 రోజులు, ఇప్పటికి 80-90 రోజులే అవుతుంది. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తానే ఎక్కడైతే గంటలు ఉన్నాయో ఆ గంటల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన పనికి 2,50,000 కుటుంబాలు, 7 లక్షల మంది ప్రజలు 10 రోజులు అన్నమో రామచంద్రాని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఊర్లో పెట్టితే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉధృతితో ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి పోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచినీళ్లు కావాలని పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్లా చనిపోతాం, బిడ్డని కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు. ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది కానీ నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజా సేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్లో ఓట్లు వేశారు, బ్రహ్మాండం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే
నేరుగా నాకే వస్తుంది. అది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు. మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది ఇబ్బందులు పడ్డారు, అందుకే నేను ఆలోచించాను, ఏదో 2,500 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం లేకుంటే ఇంటి వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను. కట్టు బట్టలతో బయట వచ్చారు, ఇబ్బంది పడ్డారు. అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు. ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇండ్లన్నిటికీ హామీ ఇస్తున్నాం. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతాం, కొత్త ఇండ్లు కట్టిస్తాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి కొత్త బండి తోపుడు బండ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎక్కడైనా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్ళీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. అది కూడా చేపిస్తాం. ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఏ నీరు ఎప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినా భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటి హామీ ఇస్తున్నా. 1 ఎకరా పొలం కూడా ఎండడానికి వీలు లేదు. దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాను. తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఏ నీరు ఉండాలి. 24 టీఎంసీ నీళ్లు. ఇది కరువు ప్రాంతం. ఒకసారి గోదావరి పక్కన ఉంది, మీకు మాత్రం కరువు ఉంది. అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్ళన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను. చాలా బాధేస్తుంది. ఓసారి వరదలు మనం కంట్రోల్ చేయలేం, తుఫాన్ని మనం నియంత్రణ చేయలేం. కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతాం అన్ని చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కలెక్టర్లు అందరూ కూడా ఒకరని చెప్పను కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు, అందరూ కలెక్టర్లు రాత్రి పగుళ్ళు పనిచేశారు. ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి. ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని
ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం. జవాబుదారీతనంతో ముందుకు పోతాం. ప్రజాహితం కోసం పనిచేస్తాం. ఎప్పుడు మీకు అందరికి అండగా ఉంటాం. ఇక్కడ చూస్తే మా తమ్ముళ్ళందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను నవ్వుతూ అడిగా, దేనికి వాడుతున్నారు సెల్ ఫోన్లు అంటే, శుభ్రంగా మా మీటింగ్లని తీసుకుంటారు, లేకుంటే పక్క నుండి ఒక సెల్ఫీ తీసుకుంటారు, అదే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. అదే మరిగా మీరు ఆ సెల్ ఫోన్లో ఇక్కడ వీడియో తీసి ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళకు కూడా వినిపించే పరిస్థితిలో ఉంటారు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువు మారిగా తయారైంది. కానీ ఒక్క విషయం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మన జీవితాల్లో ఈ టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తుంది. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది. అదే మరి ఏది కావాలంటే అది మీ ఇంట్లో కూర్చొని లేకుంటే మీ పొలంలో కూర్చొని మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను. ఎక్కడైనా సరే పొలానికి పోయి సెల్ ఫోన్ ఆన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పొలం ఏదైనా కానీ తెగులు తగిలిందా అని ఒక్కసారి చూసుకోవచ్చు. తెగులుంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే డ్రోన్ వచ్చి నేరుగా ఏ భాగంలో తెగులుందో చూసి నేరుగా మందు కొట్టించే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే ఇక్కడ షణ్మోహన్ గారు అయితే డ్రోన్స్ అన్ని ఉపయోగించారు. దేనికి ఉపయోగించారంటే ఈ కాలువల పైన నీళ్లు పోతా ఉంటే ఆ ఏ కాలువ బలహీనంగా ఉంది, ఏ గట్టు బలహీనంగా ఉంది, ఎక్కడ ఇసుక బస్తాలు వేయాలి, ఎట్లా ఊర్ల మీదకి రాకుండా ఉండాలో కాపాడడానికి ఉపయోగించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.